అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మీకు ఒక అపశకున పక్షిని పరిచయం చేయబోతున్నాం. ఆ అపశకున పక్షి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ అపశకున పక్షిని అపశకున పక్షి అని చెప్పడంలో ఏమాత్రం సంశయించాల్సిన అవసరం కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019-24 మధ్య విధ్వంసం చేయడంలో ఈ అపశకున పక్షి యొక్క ప్రాధాన్యతను ఏ ఒక్కరూ కూడా విస్మరించలేరు. జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంలో కూడా ఈ అపశకున పక్షి యొక్క పాత్రను ఏ ఒక్కరూ కూడా ఇగ్నోర్ చేయలేరు. ఈ అపశకున పక్షి మొహం చూస్తేనే దరిద్రం అని భావించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నేను అన్నానని కాదు, ఒక్కసారి గూగుల్ చేసి మీరు ఈ అపశకున పక్షి యొక్క మొహాన్ని చూడండి. ఈ ఫేస్లో ఎక్కడైనా కాస్తైనా కించితైనా పాజిటివిటీ కనిపిస్తుందా? పూర్తిగా నెగిటివిటీ ఉంటుంది. ఎక్కడ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచన, ఈ మొహాన్ని చూస్తేనే పాపం అనే భావించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సరే, ఈ అపశకున పక్షి యొక్క దరిద్రాలు అందరికీ తెలిసినవే కదా. మరి వాళ్ళ ఈ అపశకున పక్షి గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ అపశకున పక్షిని అపశకున పక్షి అని ఎందుకు అనాల్సి వస్తుంది? ఈ విషయాలను ఒకసారి మనం గమనించినట్లయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం జగన్ రెడ్డికి ఓట్ వేసిన అధికారాన్ని అనుభవించిన వ్యక్తుల్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. ఈయనకి ప్రత్యక్ష రాజకీయాలకి ఏ విధమైన సంబంధం లేకపోయినా ప్రజలు వేసిన ఓటుతో జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెత్తనం చేసిన తాడేపల్లి గుమస్తాగా ఈ అపశకున పక్షికి ప్రత్యేకమైనటువంటి పేరుంది. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతో కొంత గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి కదా రాష్ట్ర ప్రజానీకం మీద. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న తర్వాత రాష్ట్ర ప్రజానీకమంతా తిరస్కరించారు. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. ఆ అమరావతికి చట్టబద్ధత లభిస్తే ప్రజలంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆ పాజిటివ్ మూమెంట్ని చూసి భరించలేక ఈ అపశకున పక్షి పిల్లి శాపనార్థాలు పెట్టడానికి మీడియా ముందుకు వచ్చింది. ఎంత దారుణమైన శాపనార్థాలు పెట్టాడంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఈ సజ్జలకు ఏం ద్రోహం చేశారు? ఈ సజ్జల సొమ్మె అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తిన్నారా? జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు దండుకున్నాడు. మరి ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఇవాల్టికి కూడా ఏంటి సజ్జల నీకు దుర్మార్గమైన కడుపు మంట అనే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నించాలి. అమరావతి ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంత దారుణంగా పడి ఏడుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాక్షస మంద ఎన్ని వేల సంఖ్యలో కలిసి వచ్చినా కూడా అమరావతిని అడ్డుకోలేరు. ఖచ్చితంగా అమరావతిని నిర్మించి తీరుతామని ఒక శపథం చేశారు. ఆ తర్వాత ఈ పిల్లి శాపనార్థాల అపశకున పక్షి బయటకు వచ్చి ఏం మాట్లాడింది అనే విషయం ఒకసారి మీరు వినండి. క్లోజ్డ్ పైకి పోతే విండో అన్ని తెరిచి పెడితే వాడు కొట్టుకొని పోతాడు ఆ గాలికి. అక్కడ సజ్జల ఏడుపు చూశారు కదండి. అమరావతిలో అంట ఎత్తైన నిర్మాణాలు చేపడితే అక్కడ విండోస్ తలుపులు అన్నీ కానీ తీసి పెట్టినట్లయితే అక్కడ వచ్చే గాలికి ఎవరైనా నిలబడితే కొట్టుకుపోతారట. ఈ రకమైనటువంటి శాపనార్థాలు పెడుతున్నాడు. అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాలు పూర్తి చేసి తీరతారు అనే స్పష్టత వీళ్ళకి వచ్చేసింది. ఈ టర్మ్లో ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని అడ్డుకోలేమనేటువంటి భయం వీళ్ళకి క్రియేట్ అయింది. ఆ భయం నుంచి ఇటువంటి శాడిజం, ఇటువంటి సైకోయిజం బయటపడుతున్నాయి. ఆ పార్టీ నాయకుల్ని సైకోలని తిట్టేది ఇందుకేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాజిటివ్ స్టెప్ పడుతుంటే ఇవాళ మన రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం అవుతూ ఉంటే అక్కడ ప్రభుత్వ భవనాలను నిర్మిస్తూ ఉంటే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. అక్కడితో ఆగలేదు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా భయపడుతున్నారో చూడండి. లేదా స్కై స్క్రాపర్ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు ఊహిస్తున్నవి కట్టి దానికి అక్కడ ఉద్యోగులందరూ మైండ్ సెట్లు మారి సెక్రటేరియట్లో 39వ ఫ్లోర్లో పోయి పని చేసి మళ్ళీ కిందికి దిగి లేదా ఏదన్నా అనుకొని జరిగితే ఏ రకంగా బయటకు రావాలని వాటికి డ్రిల్లు చేసుకొని మన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో లేదా అసెంబ్లీలో అయితే శాసనసభ్యులు లేదా హైకోర్టు
ఈ దరిద్రాన్ని చండాలాన్ని అంతకు మించి ఎక్కువ వినడం కూడా మహాపాపం. సజ్జల భావన ఏంటంటే భారీ స్కై స్క్రాపర్స్ కట్టేసినట్లయితే 38, 39 ఫ్లోర్లోకి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాల్సి వచ్చినట్లయితే అసలు ఆ హై స్పీడ్ లిఫ్ట్లో ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు దిగుతారు అనేటువంటి ఒక సందేహం ఎనుకుంది. అక్కడితో ఆగిపోలేదు. ఏదైనా అనుకోనటువంటి సంఘటన జరిగితే అంటే ఈయన దృష్టిలో ఏంటంటే ఏవైనా భూకంపాలు గట్రా వచ్చేస్తే అసలు అక్కడి నుంచి ఎలా బయటపడతారా అనేటువంటి ఫియర్ కాంప్లెక్స్ను కూడా జనరేట్ చేసేటువంటి మైండ్ సెట్ తోటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ పార్టీలో ఉండే నాయకులకి ఎంతకు మించిన విజ్ఞత ఉంటుందని మాత్రం ప్రజలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ రోజుల్లో 2014లో విజయమ్మ గారిని విశాఖ ప్రజలు ఓడించారు కాబట్టి విశాఖపట్నానికి హుద్హుద్ వచ్చిందనే మాటలు మాట్లాడే వాళ్ళ తాలూకా శాడిజాన్ని బయట పెట్టుకున్నారు. ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయకులు ఆలోచిస్తారా అనే అభిప్రాయాన్ని కూడా ఆ రోజుల్లో క్రియేట్ చేశారు. సో అదే ఒరవడిని 10 ఏళ్ళు గడిచినా కూడా ఇవాళకి ఆ పార్టీ కొనసాగిస్తోంది. ఇక ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న మరొక పాయింట్ ఏంటంటే అమరావతి ప్రాంతంలో 50,000 ఎకరాలను అభివృద్ధి చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రూపాయి ఊడ్చేసి అక్కడ పెట్టేస్తున్నారనే దుష్ప్రచారాన్ని కూడా ఆయన చేయదలుచుకుంటున్నారు. సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా బాధ్యతగా వివరణ ఇచ్చారు. ఇవాళ అమరావతి ప్రాంతంలో మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది రాష్ట్రానికి సంపదగా మారుతుంది. అదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ నుంచి ఏ విధమైన కేటాయింపులు చేయట్లేదు. అమరావతి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం వాస్తవమే. దానికి అవసరమైనటువంటి గ్రాంట్స్ కానీ లోన్స్ కానీ అన్నీ అప్రూవ్ అయ్యాయి. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్గా నిలుస్తుంది, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్గా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళ 50,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక 5,000 ఎకరాలు మన చేతిలో మిగిలినా కూడా ఒక్కో ఎకరాన్ని 10 కోట్ల రూపాయలకి విక్రయించినట్లయితే 50,000 కోట్ల రూపాయల సంపద అనేది వాళ్ళ అమరావతికి ఉంటుందనే ఆలోచనని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తే అసలు అమరావతి ప్రాంతంలో అన్ని కోట్లు పెట్టి కొనేది ఎవరు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రశ్నను రేకెత్తించారు. మరి 2016లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఉన్నటువంటి హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు 31 స్కామ్స్కి పాల్పడ్డారు. ఆ స్కామ్స్ యొక్క విలువ 1,36,000 కోట్ల రూపాయలు అని చెప్పి అలిగేషన్ని జగన్మోహన్ రెడ్డి చేశారు. దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇందులో ఎక్స్క్లూజివ్గా మనం చూసినట్లయితే 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అనేది కేవలం న్యూ క్యాపిటల్ అమరావతి పేరు మీద చేశారు అనే మాట జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో అలిగేషన్ చేశారు. సరిగ్గా 10 ఏళ్ళు గడుస్తుంది. ఆ రోజుల్లో ఏ ప్రాతిపదికన అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అన్నారో, ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి తప్పుడు సమాచారంతో ఏ రకంగా మోసం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డో సజ్జల రామకృష్ణారెడ్డో లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో అమరావతిలో కానీ లేదా అమరావతి చుట్టుపక్కల కానీ ఏ రకమైన అసెట్స్ లేవని మనం భావించగలమా? ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఆ ప్రాంతంలో భూములు ఉన్నట్లయితే నిజంగా ఎకరా భూమిని 1 కోటికో 2 కోట్లకో అమ్మేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటల్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు అమ్మేటువంటి సిచ్యువేషన్లో పరిస్థితిలో ఉంటారా? ఇవాళ అమరావతిలో భూములకు ఉన్నటువంటి మార్కెట్ విలువ ఎవరికీ తెలియందా? మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధమైన దుష్ప్రచారం ఎందుకని చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏదో ఒక రూపంలో తప్పుదోవ పట్టించాలనేటువంటి ఆలోచనతో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది? ఇవాళ వారి లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిని డెవలప్ చేయడం కాదు, లేదా మావిగన్ కాదు, లేదా 3 రాజధానులు కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అడ్డు పెట్టుకుని తన రాజకీయ పబ్బం గడుపుకోవాలి, తన అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే ఆయన పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నటువంటి అపశకున పక్షుల్లాగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా ఇతరత్ర ఆ పార్టీ నాయకులు కావచ్చు ఆలోచనలు చేస్తున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇటువంటి పిల్లి శాపనార్థాలు పెట్టేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ఎంత ప్రమాదంగా పరిణమిస్తున్నారనే అంశాలను కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.